హలో ఆల్, ఈరోజు ఒక రాక్షసుని కథ చెప్పబోతున్నాను నేను. మనందరికి తెలుసు, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 1997లో హెచ్డి దేవగౌడ. హెచ్డి దేవగౌడకి ఇద్దరు పిల్లలు, హెచ్డి కుమారస్వామి, హెచ్డి రేవన్న. హెచ్డి కుమారస్వామి మనకు తెలుసు, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక, జనతాదళ్, జేడిఎస్ పార్టీ. ఆయనకు ఒక పాప, ఒక బాబు. రేవన్నకి ఇద్దరు బాబులు, అందులో ఒకడు, వాడి పేరు ప్రజ్వల్ రేవన్న. ఈసారి మొన్న జరిగినటువంటి కర్ణాటక ఎంపీ ఎలక్షన్స్ అక్కడ ఫేస్ అయిపోయిందన్నమాట. ఆ కర్ణాటక ఎంపీ ఎలక్షన్స్లో ఎంపీ క్యాండిడేట్ లాగా హసన్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేశాడు. అతను ఎంత నీచుడు, నికృష్టుడు అని అంటే, తన ఇంట్లో పనిచేసేటటువంటి మహిళల మీద అత్యాచార యత్నం కాకుండా అత్యాచారం చేశాడు. అలా నియర్లీ ఒక 3000 మంది మహిళలని అత్యాచారం చేసినటువంటి వీడియో ఒక పెన్ డ్రైవ్లో కరెక్ట్ ఎలక్షన్ ముందు మనకి దొరికింది. లాస్ట్ 2 days నుంచి మీరు చూసినట్టయితే నేషనల్ మీడియానైతేనేమి, కర్ణాటక మీడియానైతేనేమి, లేకపోతే తెలుగు మీడియానేమి అయితేనేమి, ప్రతి మీడియాలో ఇదొకటే న్యూస్ ఉంటుంది. ఒక ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనవడు, ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కొడుకు ఇలాంటి నీచమైనటువంటి పని చేయడంలో ఉన్నప్పుడు మన సమాజం ఎటుపోతుందన్నది మనని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ ఇంట్లో పనిచేసేటటువంటి అమ్మాయి డొమెస్టిక్ వైలెన్స్కి లోనైంది, డొమెస్టిక్ వర్కర్ అవ్వడం వల్ల. యౌన శోషణకి గురైనప్పటికి కూడా తను ఏం చెప్పలేదు, భయపడ్డది. ఎందుకంటే వీడు పవర్ఫుల్ పర్సన్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మనవడు కాబట్టి. కానీ ఆ నీచుడు ఏం చేశాడంటే, వాళ్ళ కూతురు మీద కూడా అత్యాచారం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏ తల్లైనా సరే పిల్లలకి ఏమైనా కూడా ఊరుకోరు. అప్పుడు ఆ తల్లి తన యొక్క నోరు తెరిచి మొదలుపెట్టిందన్నమాట తనకు జరిగినటువంటి యౌన శోషణ గురించి, అత్యాచారం గురించి. ఒక నియర్లీ 3000 వీడియోలు వింత డిఫరెంట్ లేడీస్తో బలవంతం చేస్తూ, ఫోర్స్ చేస్తూ యౌన శోషణ చేసినటువంటి సమాజంలో మనం ఈ సమాజంలో ఉన్నందుకు మనం సిగ్గుపడాలా, గర్వపడాలా అని మనమే ఆలోచించుకోవాలి. సో ఇలాంటి రేవన్న ఒక రాజకీయ వ్యవస్థలోకి వస్తే ఎంపీలాగా నిలబడ్డాడు జేడిఎస్ తరపున. ఇలాంటి వాడు ఒక ఎంపీలాగా ఎలక్ట్ అయ్యి ప్రభుత్వంలో ఉంటే ఇంకా ఎలాంటి అత్యాచారాలు ఎన్ని జరగాలో. సో ఇలాంటివి ఇంకా జరగకూడదని ఆశిస్తూ లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలని, రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారులను ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తూ, అందరికీ సమాన హక్కులు కలిగిస్తూ, ముఖ్యంగా మహిళలకి ఇలాంటి అత్యాచారాలు ఇక ముందు జరగకుండా చూసుకోవాలని, ఉండాలని కోరుకుంటూ జై హింద్.